హలో అందరికి దీపావళి శుభాకాంక్షలు. మేమైతే దీపావళి షాపింగ్ కోసం అయితే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయాము. వెళ్తున్న దారిలో ఇక్కడ ఫ్రూట్ షాప్ ఉంటే ఆగామన్నమాట. కానీ అక్కడ మేము కొనాలనుకున్నది అయితే ఫ్రూట్స్ కాదు. నేను మీకు చూపిస్తాను చూడండి. మనకి లో వాల్నట్స్ అని ఉంటాయి కదా, మనం ఎప్పుడు కూడా డ్రై ఫ్రూట్స్ లో వాల్నట్స్ నట్స్ లా చూస్తాము, కానీ ఇక్కడ డైరెక్ట్ గా వాల్నట్స్ నే అమ్మేస్తారనమాట కాయల్లాగా. ఇక్కడైతే ఇలా ఉన్నాయి కానీ ఇంకా మార్కెట్ లో అయితే బళ్ళు మీద షాప్స్ లో ఇంకా మొత్తం కుప్పలు కుప్పలుగా పేర్చి అమ్మేస్తారు. మనం ఏదో బంగాళదుంపలు టమాటాలు అమ్మినట్టే అమ్మేస్తారు ఇక్కడ వాల్నట్స్. సో ఇంకా అక్కడ నుంచి అయితే మేము ఇక్కడ దీపావళి మొత్తం క్రాకర్స్ అన్ని పెట్టిన స్టాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మొత్తం శ్రీనగర్ మొత్తానికి కూడా ఇదేనమాట పెద్ద స్టాల్. ఇక్కడ పెడతారు. ఇక్కడ అన్ని కూడా రిషికేష్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఒక స్టాల్ లా పెట్టి పెడతారు. సో మేము కూడా ఇక్కడికి అయితే కొన్ని క్రాకర్స్ తీసుకుందామని అయితే వచ్చేసాము. నాకైతే అన్ని క్రాకర్స్ కంటే కూడా నాకు నచ్చింది అయితే మాత్రం చుచ్చుబుడ్డి, ఇంకొకటి భూచక్రం. సో మొత్తానికి అయితే మేమైతే కొన్ని క్రాకర్స్ అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి ఇంకా షాప్స్ లో ఏమైనా ఉన్నాయేమో, ఇంకేమైనా వెరైటీస్ ఉన్నాయేమో చూసాము. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 22 షాప్స్ ఉన్నాయన్నమాట. ఈ 22 షాప్స్ లోనే మనకు కావాల్సిన క్రాకర్స్ అన్ని తీసుకోవడమే. మనకంటే మనం ఉన్న ఏరియాలో ఒక 4-5 స్టాల్స్ ఉంటాయి. ఒక స్టాల్లో నచ్చకపోయినా ఇంకొక స్టాల్కి వెళ్ళి తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆప్షన్ లేదు, చాయిస్ కూడా లేదు. సో ఈ స్టాల్లోనే మనకి నచ్చినా నచ్చకపోయినా తీసుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి అంటే నాకు తెలిసినంత వరకు వైజాగ్ లో, నేను పుట్టి పెరిగి ఆ ఊరు వైజాగ్ లో, అసలు చాలా టైప్స్ ఆఫ్ క్రాకర్స్ ఉంటాయి మనకి. అంటే రకరకాల బాంబులు ఉంటాయి, టపాసులు, చుచ్చుబుడ్లు, ఇంకా కాకర పువ్వొత్తులు, ఈ విష్ణు చక్రం, భూచక్రం. కానీ ఇక్కడ అన్ని రకాలైతే లేవు. అన్ని స్టాల్స్ లో కూడా సేమ్ సిమిలర్ టైప్ క్రాకర్స్ ఉన్నాయి. సో మనకైతే కావాల్సిన క్రాకర్స్ అయితే కొన్ని అయితే తీసేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా మీరు, ఒక్కసారి చూడండి 360 degrees లో కొండలు చుట్టూ ఉంటాయి, మధ్యలో జస్ట్ ఒక స్టాల్ పెట్టినట్టే ఉంటుంది లాంగ్ రేంజ్ లో షూట్ చేస్తే. ఇంకా క్రాకర్స్ విషయానికి వస్తే మేమైతే అసలు ఎక్కువ కాల్చము. దీపావళి కోసం ఏదో సరదాగా ఒక 2-3 తప్ప ఎక్కువ అయితే సౌండ్ పొల్యూషన్ అండ్ ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది కాబట్టి నచ్చదు కూడా నాకు. సో చాలా తక్కువే కాల్చుకుంటాము. ఇంకా మా పాప అయితే గన్ కావాలని ఏడ్చేసరికి అక్కడ షాప్స్ అన్ని తిరిగి ఒక చిన్న బుజ్జి గన్ అయితే కొన్నాము. కానీ మన చిన్నప్పుడు గన్నల్లా కాదు, ఇది ఏందో అప్డేటెడ్ మెకానిజం అంట, మిజైల్ అంట, అదంట. మీకు నార్మల్ గన్స్ దొరికాయా?